సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ క్యూ లైన్లలో గోడ కూలి 7 చనిపోయారు, ఒకరు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ చందనోత్సవం జరిగినటువంటి ఘటన సింహాచలం పుణ్యక్షేత్ర చరిత్రలోనే ఒక చేదు ఘటనగా మిగిలిపోతుంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి ఎవరిది నిర్లక్ష్యం? అధికారులదా, ఆగమ శాస్త్రాలదా? అసలు పొరపాటు జరగడం వెనక ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పుడు ఏబిఎన్ మీకు అందిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే కింద ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకుంటే మనకి రైట్ సైడ్ ఒక ప్రాంతం ఉంది, ఇక్కడే ప్రమాదం జరిగినటువంటి దీన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం సింహాచలం పుణ్యక్షేత్రం ఆరంభం నుంచి కూడా మెట్ల మార్గం ఇదే. అంటే భక్తులు వచ్చినటువంటి కింద మెట్లు నడుచుకొని వచ్చినటువంటి భక్తులంతా కూడా పైకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి 2 పగోడాల్లా కనిపిస్తున్నాయి. వీటిని జోడు భద్రాలు అంటారు. ఈ జోడు భద్రాలు మధ్య మార్గం గుండానే భక్తులు పైకి వెళ్ళేవాళ్ళు. ఈ పైకి వెళ్ళినటువంటి ఎప్పుడైనా వర్షాలు వచ్చేటప్పుడు ఇప్పుడు మనకి మెట్లు ఏవైతే క్లోజ్ చేసి కనిపిస్తున్నాయో వీటి కింద కూడా ఒక భాగం ఉంది. ఆ భాగాన్ని మీకు ఇప్పుడు మేము చూపిస్తాం. సో ఈ కింద నుంచి భక్తులు ఈ జోడు భద్రాలకు అటు ఇటు వైపు నుంచి పైకి వెళ్ళి పైన స్వామివారిని దర్శించుకునేవారు. పైన వచ్చినటువంటి ఈ దేవాలయం దగ్గర ఇక్కడ కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ వర్షం అంతా కూడా ఇదే మార్గం గుండా, అంటే ఈ జోడు భద్రాల మధ్యలోంచి కిందకు వచ్చి ఇలా మెట్ల మార్గం గుండా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండేది. ఆ జోడు భద్రాల నుంచి వచ్చినటువంటి నీరు కావచ్చు, భక్తులు కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ మన కిందన ఒక ఖాళీ కనిపిస్తుంది చూసారా. గతంలో ఈ కింద మార్గం నుంచి పైకి వెళ్ళేవాళ్ళు. పైన కూడా కన్వీనియంట్ కోసం ఒక చిన్న మార్గాన్ని అప్పట్లో వేసుకోవడం జరిగింది. కానీ వాస్తవంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు కావచ్చు, స్వామివారు కిందకి దిగాలన్నా ఎప్పుడైనా ఈ మార్గం గుండా దిగేవాళ్ళు కిందకి. ఆ మార్గాన్ని పూర్తిగా నిర్మించేసి పూర్తిగా క్లోజ్ చేసేసి సో డెవలప్మెంట్ పేరుతో ఇప్పుడు ఇక్కడ 2గా టీ జంక్షన్గా, అంటే ఇటువైపు మనం చూడొచ్చు, మనకి లెఫ్ట్లో ఆల్రెడీ పడిపోయినటువంటి గోడ ఏదైతే ఉందో సో అటువైపు మనకి ఇక్కడ రైట్గా ఇటు చూస్తే ఇటు రైట్ వైపు మార్చడం జరిగింది. సో ఈసారి జరిగినటువంటి ఉత్సవాల సమయంలో కూడా ఈ మార్గాలు గుంటే స్వామివారిని దించారు. కానీ వాస్తవంగా స్వామివారు ఎప్పుడు కూడా ఈ మార్గం గుండా, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మార్గం గుండే కిందకి దిగేవారని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కానీ భక్తులు కానీ మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఆ మార్గానికి 2 వైపులా కూడా 2 సింహద్వారాల్లాగా 2 సింహాలు ఉండే. గతంలో భక్తులు కూడా ఇదే ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన తర్వాతే స్వామివారికి ఏదైనా దీపార్చన కానీ ఇవి కానీ ఈ ప్రాంతంలోనే చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ కాలక్రమంలో అక్కడే కొబ్బరికాయలు కొట్టి పైకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన వెనక్కి కనిపిస్తున్నటువంటి ఈ మార్గం గుండానే స్వామివారి ఉత్సవాలు కావచ్చు, ఉత్సవ విగ్రహాలు కావచ్చు, భక్తులు కావచ్చు గతంలో వెళ్ళేటువంటి మార్గం ఇదే. డెవలప్మెంట్ పేరుతో దేవాదాయ శాఖ వీళ్ళంతా కూడా కాలానుక్రమంగా వీటిని మార్పులు చేస్తూ వచ్చారు. అయితే వీటన్నిటికీ ఆగమ శాస్త్ర సలహాలు తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు గతంలో ఎప్పుడైతే ఆలయం నిర్మించారో ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా పైనుంచి కొండ మీద పడినటువంటి స్వామివారి ఆలయ ప్రాంగంలో నుంచి ఎక్కడ పడిన నీరంతా కూడా ఇదే మార్గం గుండా వచ్చేది. అయితే డెవలప్మెంట్ పేరుతో నిర్మిస్తున్న వాళ్ళకి అసలు గతంలో ఆలయ నిర్మాణ పద్ధతులు ఏంటి, లేకపోతే ఆలయంలో ఉత్సవాలు కానీ మిగతా ఎలా నిర్వహించేవాళ్ళు, సో ఇక్కడ నీరు కానీ, ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కాబట్టి వర్షం పడితే ఎక్కువ పడుతుంది, అది పోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి, వీటన్నిటి మీద సలహాలు తీసుకున్నారా లేదా, వీటన్నిటికీ ఇక్కడ స్థానాచార్యులు అనుమతులు ఇచ్చారా లేదా అనేది ఇప్పటికీ తెలియనటువంటి ప్రశ్న. ఈ ప్రమాదం పొరపాట్లు మనకు కనిపిస్తున్నప్పుడు కూడా డెవలప్మెంట్ పేరుతో ఆగమ శాస్త్రాన్ని కానీ ఆలయ నిర్మాణ శాస్త్రాన్ని కానీ అధ్యయనం చేయకుండా చేసిన పొరపాటుగా కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే మార్గం గుండా భారీ వర్షం వస్తే కిందకు వచ్చి ఇప్పుడు మనం ఉన్నటువంటి మార్గం కింద నుండే కింద మెట్ల మార్గానికి నీరు వెళ్ళేది. ఇప్పుడు ఆ నీటి వెళ్ళే మార్గాన్ని పూర్తిగా మూసివేయటం, కట్టినటువంటి నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, చందనోత్సవ సమయంలో హడావిడిగా నిజంగా చేశారా లేకపోతే నిర్మించే వాళ్ళు దాన్ని అనుమతి తీసుకొని చేశారా, వీటిలన్నిటిపైన ఇప్పుడు విచారణ జరుగుతుంది. కానీ ఈ ప్రమాదం జరగటానికి ఖచ్చితంగా ఇక్కడ ఆగమ శాస్త్ర సలహాలు కావచ్చు, ఆలయ నిర్మాణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని వచ్చేటువంటి నీటిని, ఎందుకంటే సింహాచలంలో 365 రోజులు ఒక జలధార వస్తుంది. సో ఆ నీటి వచ్చేటువంటి మార్గాలను కూడా ఈ ప్రస్తుతాల్లో మూసివేశారు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు పడినటువంటి వర్షం ఒక్కసారిగా పైనుంచి కిందకి రావడం, అక్కడికి వచ్చే మార్గాన్ని పూర్తి స్థాయిలో మూసివేయటం, ఆ కట్టినటువంటి నిర్మాణంలో క్వాలిటీ లేకపోవడం, ఇంతమంది ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఆ నీటి తాకిడి కేవలం కొద్దిపాటి వర్షానికి నీటి తాకిడి కింద ఎలా ఉందనేది మనం చూడొచ్చు. నిన్న కూడా మధ్యాహ్నం పడినటువంటి వర్షానికి ఒకసారి మట్టి కొట్టుకొచ్చింది. ఇదే మట్టి అక్కడ భారీగా కొట్టుకురావడం వలన ఆ గోడ పడిపోయి ఇంతమంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విచారణ చేపడుతున్నటువంటి కమిటీ ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ నిర్మాణంలోనూ మాత్రమే చూస్తున్నారు. కానీ అసలు ఆగమ శాస్త్రం ప్రకారంగా ఈ మార్గం
స్వామివారికి వెళ్ళేటువంటి మార్గం, ఉత్సవ విగ్రహాలు వెళ్ళేటువంటి మార్గం. సో ఈ మార్గంలో గతంలో ఉన్నటువంటి ప్రకృతి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నీరు ఎలా వస్తుంది, దానికి అడ్డుకట్ట వేయకూడదు. ఇలాంటి కనీస అవగాహన లేకుండా చేసినటువంటి పనులే ఈరోజు ఇంతటి ప్రమాదానికి కారణంగా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అధికారులతోని, అలాగే ఆలయ అధికారులతో పాటుగా పండితులు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు టూరిజం డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కూడా జిల్లా అధికారులతో కమిటీ సమీక్ష చేస్తుంది. బట్ సమీక్ష చేసినా అసలు నిర్మాణం ఎలా ఉండేది, అసలు నీరు గతంలో ఆ పైనుంచి కిందకి ఎలా వెళ్ళేది, భక్తులు ఎలా వచ్చారు, ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో కూడా ఈ మార్గం గుండే ఖచ్చితంగా నీరు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి పూర్వం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, సింహాచలం నుండి.